ఈరోజు మీరు వినబోగే ఈ కథ ఒక సామాన్యమైన ప్రేమ కథ కాదు. ఇది ఆ మృత్యువునే సవాలు చేసినటువంటి ఒక మహానారి యొక్క అద్భుత గాథ. ఇది కేవలం భక్తి కథ మాత్రమే కాదు. ఇది బుద్ధితోనూ ధైర్యంతోనూ అచంచలమైనటువంటి పాతివ్రత్య శక్తితో ఆ కాలదేవునైనటువంటి యమున్నే ఓడించినటువంటి ఒక స్త్రీ యొక్క మహాసాహసం. జ్యేష్ఠమాసం పూర్ణిమ తిథి వటవృక్షం క్రింద జరగబోగే ఆ మహా సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సావిత్రి మధుర రాజు అశ్వపతి యొక్క ఏకైక కూతురు. అసాధారణమైనటువంటి తేజస్సు, అద్భుతమైనటువంటి విద్యా బుద్ధులు, దృఢమైన సంకల్పం కలిగినటువంటి ఓ గొప్ప మహానారి. ఆమె తండ్రి చెప్పినటువంటి వరులను రాజకుమారును తిరస్కరించి తానే తన జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి అని పట్టుబట్టింది. ఇక అడవుల్లోనూ ఆశ్రమాల్లోనూ పర్యటించగా ఒకానొక రోజు సత్యవంతుడు, రాజ్యం కోల్పోయినటువంటి ఒక రాజు ద్యుమత్సేనుడి యొక్క కుమారుడతను అంధుడైనటువంటి తన తండ్రిని అలాగే తల్లిని సేవిస్తూ అడవిలో సాధారణ జీవితం గడుపుతున్నటువంటి ఓ గొప్ప మహావీరుడే ఆ సత్యవంతుడు. ఇక సావిత్రి ఆ క్షణంలోనే తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంటుంది, ఈయనే నా భర్త అని. ఇక అప్పుడే ఎవ్వరూ ఊహించని విధంగా నారద మహర్షులు వారు ప్రవేశించారు. అశ్వపతి రాజు ఆనందంగా తన కూతురి యొక్క నిర్ణయాన్ని చెప్పగా నారద మహర్షి యొక్క ముఖం భయంకరంగా మారిపోయింది. ఇక నారద మహర్షి ఆ రాజుతో, రాజా, ఈ వివాహం జరగరాదు. సత్యవంతుడు అన్ని గుణాలు కలిగినటువంటి మహావీరుడే అయినప్పటికీ అతని జీవితంలో ఒకే ఒక్క లోపం ఉంది. నారదుడు ఇలా చెప్పారు, వివాహమైన తరువాత కేవలం 1 సంవత్సరం మాత్రమే, అంతే. ఆ తర్వాత మృత్యువు. ఇక సావిత్రి ముఖంలో ఏ భయం లేదు, కేవలం దృఢ సంకల్పం మాత్రమే కనిపించింది. కానీ సావిత్రి తండ్రి యొక్క ముఖంలో మాత్రం భయంతో పాటు బాధ కూడా. ఇక అందరూ ఆమెను వివాహం చేసుకోవద్దు అని ఎంతగానో వేడుకున్నారు. కానీ ఆ సావిత్రి మాత్రం నారద మహర్షితో, మహర్షి, ఒక స్త్రీ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే భర్తను ఎన్నుకుంటుంది. ఆ భర్త 1000 ఏళ్ళు బ్రతికినా లేదా ఒక్కరోజు బ్రతికినా నా నిర్ణయం మాత్రం మారదు అని భీష్మించుకు కూర్చుంది. సత్యవంతుడే నా భర్త అందే. తన కోరిక ప్రకారం వివాహం జరిగింది. సావిత్రి రాజభోగాలను త్యజించి అడవిలో సత్యవంతుడితో కలిసి హాయిగా జీవించడం ప్రారంభించింది. కాలక్రమేణా రోజులు గడిచాయి, మాసాలు గడిచాయి. సంతోషకరమైనటువంటి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ సావిత్రి మాత్రం ముని మాటల్ని మర్చిపోలేదు. ప్రతిరోజు కూడా లెక్క పెట్టుకుంటూ ఉంది. చివరికి ఆ రోజు రానే వచ్చేసింది. అదే జ్యేష్ఠమాసం పూర్ణిమ తిథి 4వ రోజు. ఇక సావిత్రి ఆ రోజు వ్రతం మరియు ఉపవాసం ఉండి దేవతలందరినీ ప్రార్థించింది. సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళబోగాడు. ఇక వెంటనే సావిత్రి తన భర్తతో, నేను కూడా వస్తాను అంది. ఇక వెంటనే సత్యవంతుడు, సావిత్రి, నువ్వు ఉపవాసంగా ఉన్నావు, చాలా బలహీనంగా ఉన్నావు, ఎందుకు వచ్చి ఇబ్బంది పడతావు? ఇక వెంటనే సావిత్రి తన భర్తతో, మీ అడుగడుగునా నేను ఉండాలి, ఈరోజు చాలా విశేషమైంది. సత్యవంతుడు కట్టెను నరుకుతున్నాడు. అకస్మాత్తుగా అతని యొక్క శరీరం వణికిద్ది. తలంతా చాలా భారంగా మారిపోయింది. ఇక వెంటనే సత్యవంతుడు విపరీతంగా అలసిపోతూ, సావిత్రి, ఒంట్లో ఏదోలా ఉంది, నాకు చాలా బలహీనంగా అనిపిస్తుంది అని అన్నాడు. స్పృహ తప్పుతున్నట్టుగా మనిషి అదోలా మారిపోయాడు. ఇక సావిత్రి వెంటనే అతన్ని ఒక పెద్ద వటవృక్షం కింద పడుకోబెట్టింది. అతని తలను తన యొక్క ఒడిలో పెట్టుకుంది. ఇక అప్పుడే అకస్మాత్తుగా ఆకాశం చీకటిగా మారటం ప్రారంభమైంది. అప్పుడే ఆ దృశ్యం ఓ భయంకరమైంది. అదే సమయంలో ఘనమైనటువంటి రూపం ప్రత్యక్షమవుతుంది. కృష్ణవర్ణం, రక్తనేత్రాలు, బంగారు కిరీటం, చేతిలో పాసం. వస్తున్నది ఆ యమధర్మరాజు, కాలచక్రానికి అధిపతి, మృత్యుదేవుడు. అతను సత్యవంతుని యొక్క ప్రాణాన్ని తీసుకోవటానికి ముందుకు వచ్చాడు. ఇక వెంటనే సావిత్రి హఠాత్తుగా లేచి నిలబడింది. తనలో ఏ భయం లేదు.
ఆగండి అని ఒకే ఒక్క మాట అంది. ఆశ్చర్యకరంగా యమధర్మరాజు ఆగిపోయాడు. వెంటనే యముడు, మత్యస్త్రీ, నన్ను చూడగలిగావా? ఇది అసాధ్యం. నా రూపం సాధారణ మానవులకు కనిపించదు. కానీ సావిత్రి దృఢంగా అంది, సాధారణ మానవులకు కనిపించకపోవచ్చు, కానీ నా యొక్క పాతివ్రత్య శక్తి మీకు తెలియదా? ధర్మరాజా, నా భర్త ఎక్కడికి వెళ్ళినా నేను తన వెంటే వెళ్తాను అంది. ఇక వెంటనే యమధర్మరాజు సత్యవంతుని యొక్క ఆత్మను తీసుకుని దక్షిణ దిశగా నడవటం ప్రారంభించాడు. ఎవ్వరూ ఊహించని విధంగా సావిత్రి కూడా వెంట నడవటం ప్రారంభించింది. ఎర్రని చీరలో ఉంది, నిశ్చయమైనటువంటి అడుగులు వేస్తుంది. ఇక యమరాజు తనతో అంటున్నాడు, తిరిగి వెళ్ళు స్త్రీ, ఇది మృత్యులోకానికి వెళ్ళే మార్గం. సావిత్రి ఇలా అంటుంది, భర్త భార్యకు ఒకే ప్రాణం, అతడు ఎక్కడికి వెళ్ళినా నేను తన వెంటే వెళ్తాను. యమధర్మరాజు ఆగిపోయాడు. ఆమె నిశ్చయాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తనతో, ఓ సతీమణి, నీ భక్తి అలాగే పాతివ్రత్యం నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. నీ భర్త ప్రాణం తప్ప మరేదైనా వరం కోరుకో అని అన్నాడు. ఇక సావిత్రి చిన్నగా నవ్వింది. ఇది కేవలం బుద్ధితో మాత్రమే చేసే యుద్ధం అనుకుంది. వెంటనే సావిత్రి యమధర్మరాజుతో, ధర్మరాజా, నా మాట విన్నారు కదా, అయితే మొదటి వరాన్ని ఇవ్వండి, కోరుకో. నా మామగారు అంధుడైనటువంటి ద్యుమత్సేన రాజుకు దృష్టి కలగాలి. తాను కోల్పోయినటువంటి రాజ్యం తనకు తిరిగి రావాలి. యమధర్మరాజు వెంటనే తథాస్తు అన్నాడు. యముడు మళ్ళీ నడిచాడు. సావిత్రి మళ్ళీ వెంటపడింది. ఈసారి యమధర్మరాజు కోపంగా, ఇంకా ఎందుకు వస్తున్నాం? వరం ఇచ్చాను కదా. సావిత్రి ఇలా అందే, కానీ నా భర్త మీతోనే ఉన్నారు కదా, నేను ఎలా వెళ్ళగలను? యమధర్మరాజు మళ్ళీ ఆశ్చర్యపోయాడు. సరే, నీ యొక్క భక్తికి అలాగే ధైర్యానికి మళ్ళీ మెచ్చుకుని రెండో వరాన్ని కూడా ఇస్తున్నాను. ఏం కావాలో అడుగు, కానీ నీ యొక్క భర్త ప్రాణం తప్ప. సావిత్రి వెంటనే ఇలా అందే, నా తండ్రి అశ్వపతి రాజుకు 100 మంది కుమారులు కలగాలి. వారి వల్ల వంశం వృద్ధి చెందాలి. యమధర్మరాజు తదాస్తు అన్నాడు. మళ్ళీ నడిచాడు. మళ్ళీ సావిత్రి వెంట వస్తుంది. ఈసారి యమధర్మరాజు ఆశ్చర్యంగా, కోపంగా, కొంచెం విచిత్రంగా చూస్తూ, ఓ మహానారి, నీ దృఢత్వం అసాధారణం. చివరి వరం అడుగు. ధర్మరాజా, నాకు 100 మంది పుత్రులు కలగాలి. వారు ధర్మాన్ని, సత్యాన్ని నెలకొల్పాలి. వారి ద్వారా నా వంశం అమరమై ఉండాలి. ఇక యమధర్మరాజు అక్కడే ఆగిపోయాడు. అతనికి అర్థమైంది. అతని ముఖంలో ఆశ్చర్యం, తరువాత తనపైన గౌరవం, చివరికి ఒక చిరునవ్వు. ఓ మహాసతి, నీవు నన్ను భలే చిక్కుల్లో పడేశావు. పుత్రులు కలగాలి అంటే నీకు భర్త ఉండాలి. భర్త లేకుండా సంతానం అనేది ధర్మానికి విరుద్ధం కదా. కానీ నేను నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా ఇస్తాను అని మాట ఇచ్చాను. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ యొక్క వరాన్ని నేను నిరాకరించలేను. ఇక వెంటనే యమధర్మరాజు, సావిత్రి, నీ పాతివ్రత్యం బుద్ధి, ధైర్యం మరియు ధర్మానికి అంకితం. నేను కాలదేవుణ్ణి. నన్ను ఓడించినటువంటి మొట్టమొదటి మనిషివి నువ్వు. ధర్మం కోసం, ప్రేమ కోసం, సత్యం కోసం పోరాడే వారిని ఆ మృత్యువు కూడా ఆపలేదు. నీ భర్త ఖచ్చితంగా బ్రతుకుతాడు. నీకు 100 మంది పుత్రులు కలుగుతారు. నీ పేరు యుగ యుగాలుగా విరాచిల్లుతుంది. ఇక వెంటనే సత్యవంతుడి శరీరంలోకి ఆ ప్రాణం తిరిగి ప్రవేశిస్తుంది. సత్యవంతుడు కళ్ళు తెరుస్తాడు. ఇక వెంటనే సావిత్రితో, సావిత్రి, నేను చాలా గాఢమైన నిద్రలో ఉన్నానా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక వెంటనే సావిత్రి కన్నీళ్లతోనూ ఆనందంగానూ అతని భర్తను కౌగిలించుకుంటుంది. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరిగిన రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఇక ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ఈ తిథిని వట పూర్ణిమ లేదా వట సావిత్రి వ్రతంగా పాటిస్తారు. స్త్రీలు వటవృక్షాన్ని పూజిస్తారు. ఎందుకంటే ఆ చెట్టు క్రింద సావిత్రి ఆ మృత్యువునే జయించింది. అందుకనే వ్రతం ఉంటారు. తమ భర్తలు దీర్ఘాయువు కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. కానీ వాస్తవానికి ఈ వ్రతం కేవలం భర్త కోసం మాత్రమే కాదు. ఇది స్త్రీ యొక్క శక్తికి, బుద్ధికి, ధైర్యానికి, అచంచలమైనటువంటి నిశ్చయానికి ఓ గొప్ప చిహ్నం. సావిత్రి భౌతిక శక్తితో కాదు,
ధర్మంతోనూ సత్యంతోనూ ఆ కాలదేవుణ్ణి జయించింది. నిజమైనటువంటి శక్తి శరీరంలో కాదు, నిశ్చయంలో ఉంటుంది. నిజమైన విజయం ఆయుధాలతో కాదు, ధర్మంతో మాత్రమే. నిజమైన ప్రేమ కేవలం భావనలో కాదు, త్యాగంలో ఉంటుంది. ఈ పవిత్రమైన జ్యేష్ఠ పూర్ణిమన సతీ సావిత్రి యొక్క ధైర్యాన్ని, బుద్ధిని, తన యొక్క పాతివ్రత్యాన్ని మనసారా స్మరించుకుందాం. వట సావిత్రి వ్రతం మీ అందరికీ శుభాలు కలిగించాలి. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే పూర్తి విధి విధానాలు క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడ్డాయి. కావలసిన వారు వెళ్ళి దాన్ని పాటించగలరు. గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సిన వ్రతంలో భక్తి ముఖ్యం, ఇంకేది కాదు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.